హాయ్ అండి. నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ వీజీఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని దేవుడినైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇంకా ఈరోజైతే మార్నింగ్ టిఫిన్కి అయితే ఏం చేయలేదండి. యాక్చువల్లీ ఉప్మా చేద్దాం అనుకున్నాను. ఇంకా మా ఆయన ఏమంటే దోశ పిండి తీసుకొస్తాను, దోశలు ఎద్దులే అని చెప్పేసి పిండి అయితే తీసుకొచ్చారండి. సో పిండి అయితే ఈ ప్యాకెట్ అండి. నేను ప్యాకెట్ నిండా ఉంటుందిలే అనుకున్నా, కేజీ పిండి తెస్తున్నాడు అనుకున్నాను. దీనిలో చూస్తే పిండి చూడండి ఎంత తక్కువ వచ్చిందో, అందులో కూడా ఎక్కువ వాటరే ఉందండి. అది కొంచెం గట్టిగా ఉందన్నట్టుగా నేను అనుకోకుండా కొంచెం నీళ్ళు ఎక్కువ పోసేసాను. అది దోశ పిండి కాదండి, పాలు లాగా చాలా పలచగా అయిపోయింది. సో ఇంకా ఇంట్లో కొంచెం గోధుమ పిండి ఉంటే అది కూడా కలిపేసేసి దోశలు అయితే వేసిచ్చానులేండి. సో మీరేం టిఫిన్ చేసింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి. సో పిండి అయితే గిన్నెలో వేసాను కదా, నేను ఇంకా అనుకోకుండా కొంచెం నీళ్ళు అయితే ఎక్కువ వేసేసానండి. చూడండి పిండి చూడండి ఎంత అంటే పిండి మధ్యలో వరకే గట్టిగా ఉందండి. ఇంకా ఎక్కువ వాటర్ అయితే వేసేసాను. సో ఇందులో అయితే కొంచెం గోధుమ పిండి వేసేసి కలిపేసానులేండి, అదైతే చూపించలేదు. జస్ట్ ఒక పిడికెట్ నిండా గోధుమ పిండి అయితే వేసాను. వేసి కొంచెం కలిపాను, అయినా కూడా కొంచెం పలచగానే ఉంది. సో దోశలు అయితే వేసుకునేదానికి కొంచెం పర్వాలేదు, దోశలు అయితే వస్తాయని చెప్పేసి ఇంకా వేసాను. కానీ బయట తెచ్చిన పిండి కదండి, అసలు ఇందులో మెదుపు వేయరండి ఎక్కువ. మా ఆయన అయితే బాగుంటాయి వేయి అన్నాడు. సరే వేస్తే చెక్కలు ఉన్నట్టున్నాయండి. అసలు ఆ దోశ అస్సలు బాగానే లేదు. ఇంకా సో అయితే ఇంకా పిల్లలకైతే వేసిచ్చాను. ఇంకా నేనైతే తిట్టేశానండి, ఎందుకు నేను ఇంట్లో చేసేదాన్ని కదా, ఎందుకు తేవడం అని. సో ఇంకా ఆయన తెచ్చారు కదా, సరే చేశాను. ఇంకా ఇక్కడైతే ఈ ఆయిల్ క్యాన్స్ అండి నేను తీసుకొని చాలా రోజులు అయిపోయిందండి, అంటే 2 ఇయర్స్ అయింది తీసుకొని. ఇంకా వాటిని అయితే అసలు యూజ్ చేయకుండా అట్లే పక్కన పెట్టేస్తున్నాను. ఎందుకంటే దీనిలో ఆయిల్ వేసుకుంటే, ఆయిల్ వేసేటప్పుడు నాకు అంటే కొంచెం లేట్ అవుతుందండి ఆయిల్ వేసేకి. అందుకనేసి నేను యూజ్ చేయకుండా అలాగే పక్కన పెట్టేస్తున్నాను. సో ఇంకా వీడియోస్లో అయితే బాగుంటాయని చెప్పేసి తీసివేసాను, కానీ ఇంకా అది ఆయిల్ వేయాలన్నప్పుడల్లా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఇంకైతే దోశలు అయితే వేస్తున్నాను. సో ఇంకైతే మా చిన్నోడికి అయితే బాగాలేదండి, లోకికి మోషన్స్ వాంతులు అయితే అవుతున్నాయి. అందువల్ల కొంచెం వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. అసలు ఆ వీడియో నేను తీయలేదండి. ఈ వీడియో కూడా 3 డేస్ బ్యాక్ తీసింది. ఇంకా ఈరోజు అయితే వాయిస్ ఇచ్చి ఇంకా అప్లోడ్ అయితే చేద్దామని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే వాయిస్ ఇచ్చాను. సో పిల్లలకు బాగోలేకపోతే చెయ్యి కాలు ఆడదండి అసలు. అందులోనూ మా పెద్దోడన్నా కొంచెం ఏదైనా బాగాలేకపోతే డల్ అయిపోతాడు, కానీ చిన్నోడు చాలా నీరసంగా ఉంటే తప్ప వాడు చాలా వరకు ఎంత ఫీవర్ వచ్చినా కూడా ఆడుకుంటానే ఉంటాడండి. అట్లాంటిది వాడికి అలా అవేసరికి నాకు అసలు ఏం తోచలేదండి, ఏం చేయను కూడా నాకు వల్ల అవ్వట్లేదు. అస్సలు చేయి దిగట్లేదండి. ఎక్కువగా ఎత్తుకోమని ఏడుస్తూ ఉన్నాడు. కూర్చోబెడితే కూర్చోడు, పడుకోబెడితే పడుకోడు, లేదంటే రామ్మ పోకుందాం అని పిలుస్తాడు. ఇంకా పడుకొని ఉండాలనిపిస్తుంది వాడికి. ఇంకా సో వాడితో అయితే సరిపోతుంది నాకు. ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళామండి. హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ఫుడ్ అయితే అంటే ఈ మధ్య నాదేనండి పొరపాటు కూడా. ఈ మధ్య అయితే పిల్లలకి స్కూల్కి అంటే అంగన్వాడీకి తీసుకెళ్తున్నాను కదా, అక్కడ బయట షాప్ ఉంటుంది కదా, పిల్లలందరూ తీసుకుంటారని చెప్పేసి చిప్స్ అట్లాంటివి తీసిచ్చానండి ఈ మధ్య. ఇంకా అవైతే వాడికి పడలేదు. వాడి పడక ఇంకా అలా అయింది అనిపించింది నాకైతే. సో డాక్టర్ కూడా అదే చెప్పారు, ఇంకా అంటే బయట ఫుడ్ అట్లాంటివి పెట్టొద్దండి అని చెప్పారు. సో ఇంకా పెట్టకూడదని చెప్పేసి అనుకున్నాను. అయినా కూడా ఇంకా స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువగా అవే అడుగుతారండి. ఆ ప్యాకెట్స్ కలర్ఫుల్గా కనిపిస్తుంటాయి కదా, వాటి మీదే ఎక్కువ వాళ్ళకి తినాలనిపిస్తుందో ఏమో. మళ్ళీ ఇంటికి తెచ్చుకునేది ఇంకా అలా కొల్లా చేసేస్తారండి వాటిని. సో నేను చేసిన పొరపాటు అయితే మీరు ఎవరైతే చేయొద్దండి పిల్లల పట్ల. నేను ఎంతో జాగ్రత్తగా ఉంటాను, ఈసారి ఇంకా వాడికి అలా అయిపోయింది. చాలా డల్ అయిపోయాడండి, చాలా సన్నగా అయిపోయాడు. ఇంకా సో వాడికైతే గంజి కాద్దామని చెప్పేసి బియ్యము కొంచెం జీలకర్ర బాగా వేయించేసేసి మిక్సీకి పట్టానండి. ఏం తినట్లేదండి వాడు. 3 డేస్ వాటర్ కూడా తాగకుండా అలాగే ఉన్నాడండి. అయితే సిరప్లు వేస్తూ ఉన్నాను. ఇంకా వాడు అసలు ఎలా తట్టుకున్నాడా అనిపించేసింది మాకైతే.
ఇంకా వాడి కోసం అయితే గంజి కాస్తా ఉన్నాను. ఇంకా గంజి ఎలా కాస్తానంటే ఇంకా అదే బియ్యము కొంచెం జీలకర్ర బాగా వేయించేసేసి మిక్సీకి పట్టాను పొడి. ఇంకా అందులో కొంచెం ఉప్పు వేసేసి కొంచెం గంజిలాగా అయితే కాస్తున్నాను. సో చూడండి, ఇదిగోండి ఇక్కడ చేతిలో పట్టుకొని ఇంకా పని అయితే చేసుకుంటున్నాను. అస్సలు చేయి దిగట్లేదండి, ఎప్పుడు ఎత్తుకోమని ఎత్తుకోమని పిలుస్తూ ఉన్నాడు. ఇంకా వాడి గురించి చెప్తుంటే కూడా నాకు ఏడుపు వస్తుంది. ఇంకా అందుకోసం అయితే వీడియోస్ అయితే లేట్ అవుతూ ఉన్నాయండి, వీడియోస్ అయితే చేయలేకపోతూ ఉన్నాను. సో ఇంకా మళ్ళీ కొంచెం కొంచెం కోలుకున్న తర్వాత మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను. సో మీరు ఏం టిఫిన్ చేసింది అండ్ ఏం లంచ్ చేసింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో చూడండి, ఇంకా గంజి అయితే కాసేస్తున్నాను. అంటే ఈరోజు వీడియో అంటే ఫుల్గా అంతా కూడా తీయలేదండి నేను, అంటే కొంచెం అంటే ఉదయం టిఫిన్ బ్లాగ్ అయితే చేశాను. ఇంకా గంజి కాసాను కదండి, ఆ గంజి ఇస్తే అదన్నా తాగుతాడు అనుకుంటే గంజి కూడా తాగలేదండి వాడైతేను. ఇంకా అందులో వేరే దగ్గు కూడా వస్తుందండి వాడికి. దగ్గు వచ్చేసరికి ఇంకా అంటే ఒక్కోసారి నిద్రపోతుంటాడు కదా, నిద్రలో దగ్గు వచ్చేస్తూ ఉంది. దగ్గు వచ్చేసరికి ఇంకా వాడు తిప్పుకోలేక వామిటింగ్ అయితే అయిపోతుంది వాడికి. ఇంకా సో ఫస్ట్ అయితే ముందు దగ్గు తగ్గించేదానికి ఏదైనా చేయాలి. నేనైతే నాటు వైద్యాలన్నీ చేస్తూ ఉన్నాను, ప్లస్ సిరప్లు అన్నీ పోస్తూ ఉన్నాను. ఎన్ని వేసినా కూడా కంట్రోల్ అవ్వలేదండి. ఏమన్నా తింటాడనుకుంటే ఏమీ తినట్లేదు, నోరు కూడా బాగాలేనట్టుంది వాడికి. సో మనం పెద్దవాళ్ళమే 1-2 సార్లు వామిటింగ్ అయితేనే మనం తట్టుకోలేము. వాడు చాలాసార్లు వామిటింగ్ అయిందండి, నైట్ అంతా మోషన్స్ వాంతులండి వాడికి. ఇంకా వర్షాలు అయితే పడతా ఉన్నాయండి. సో ఇంకా ఇక్కడైతే మా ఇంటి దగ్గర అయితే వినాయక చవితి వస్తుంది కదా, వినాయక చవితికి ప్రిపరేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో చూడండి, వర్షం అయితే పడతా ఉంది. సో మీకైతే చూపిద్దామనేసి చిన్న క్లిప్ అయితే తీశాను. ఈ వర్షంలో వేరే బయట పని చేయాలంటే చాలా కష్టంగా ఉంది నాకు. అంటే మాకు వచ్చేసి ఇంట్లో సింక్ లేదండి, బయటే గిన్నెలు కడిగేదంతా బయటేను. సో బయట అయితే వేసుకొని గిన్నెలు అయితే కడిగేస్తాను. ఇంకా అక్కడ చూపించేది ఏంటంటే అక్కడ వచ్చేసి చెరువు ఉందండి. సో ఇంతకుముందు అయితే వాటరే లేవు, ఇప్పుడు వర్షం పడుతుంది కదా, వర్షానికి ఫుల్గా వాటర్ అయితే వచ్చేసాయి. చూడండి, ఫుల్గా వాటర్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి మాకు వచ్చేసి 3 మతాల సమ్మేళనం అండి ఇది. అంటే మాకు ఇంటి సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది. అదిగో చూడండి, టెంపుల్కి కొంచెం దూరంలో చర్చ్ ఉంటుంది. ఇంకా చర్చికి కొంచెం పక్కనే మసీదు ఉంటుందండి. నిద్ర లేవగానే 3 దేవుళ్ళు అయితే మాకు కనిపిస్తారు. ఇంకా వాతావరణం అయితే చాలా బాగుందండి, చినుకులు పడతానే ఉన్నాయి కదా, అసలు చాలా చల్లగా ఎంత బాగుందో చూసేదానికి వాతావరణం అయితే. ఈ చినుకుల్లోనే వినాయక చవితి కదా, వినాయక చవితికి అయితే ఇంకా బయట అవన్నీ కడతా ఉన్నారండి. సో అది కూడా అయితే ఒక చిన్న క్లిప్ తీశాను, అది కూడా చూపిస్తాను మీకైతే. సో మొక్కలన్నీ మార్చేసానండి, ఇంతకుముందు ఇటు సైడ్ పెట్టున్నాను కదా, అవన్నీ మార్చేసి సో గోడ కానిచ్చి పెట్టేశానండి మొక్కలన్నీ. ఇంకా పక్కల ఎందుకని ఇంకా తులసమ్మని అయితే ఈ పక్కన పెట్టేశాను కదా, ఇంతకుముందు వీడియోలో అయితే మీకు చూపించాను. సో చూడండి, ఇప్పుడు వాడికి తినాలనిపించినట్టుంది. ఇంకా 2 బిస్కెట్లు అయితే బిస్కెట్ ప్యాకెట్ వాళ్ళ అన్న తీసేసి గిన్నెలో పెట్టి ఉన్నాడండి, అదే వాడు అనన్యేశ్వర్. ఆ బిస్కెట్ గిన్నె అయితే తీసుకొని బిస్కెట్లు తింటున్నాడండి వాడు. ఇంకా వెన్న తింటాడులే అని చెప్పేసి ఇంకా తినేద్దామని చెప్పేసి ఇంకా వదిలేశాను నేను. 2 బిస్కెట్లు తిని ఇచ్చేసాడులేండి, అవి కూడా ఫుల్గా తినలేదు వాడు. సో చూడండి ఎలా ఉన్నాడు. ఇంకా వర్షంలో అయితే చూడండి బట్టలు అయితే తడిచిపోతానే ఉన్నాయి. ఇంకా చూడండి, వినాయక చవితికి వచ్చేసి ఇంకా అక్కడైతే కడతా ఉన్నారు. అదైతే చూపించాను మీకు. అంటే ఈ వీడియో తీసింది వచ్చేసి 3 డేస్ బ్యాక్ అండి. నేను ఇది అప్లోడ్ చేసేసరికి వినాయక చవితి కూడా అయిపోవచ్చు. అంటే ఇంకా సో చూడండి కడతా ఉన్నారు. ఇంకా ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ అయితే నాకు సపోర్ట్ అయితే చెయ్యండి, నా ఛానల్ అయితే ముందుకు తీసుకెళ్ళండి ప్లీజ్ అండి. సో వీడియో నచ్చుంటే తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.